అందనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి ఒక్క కూర్చొని ముఖం నేను మాటిస్తా ఉన్నాను. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. నా సిపిఎస్ నేను అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. దాని గురించి పక్కన పెట్టి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి నేను మాట ఇస్తా ఉన్నాను. నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను. వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఉద్యోగస్తులకి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తులకి చెప్తా ఉన్నాను. కావలసినవన్నీ కూడా ఇప్పుడే మా నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు 3వ జాబితా విడుదల చేశారు. దాంట్లో సర్వేపల్లి తెలుగుదేశం అభ్యర్థిగా నా పేరు ప్రకటించినారు. నేను పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీకి బాబు గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను, లోకేష్ బాబుకి. అట్లే సర్వేపల్లి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు 1000 దేవుళ్ళకి మొక్కుంటున్నారు నాకు రావాలని. అట్లే వచ్చింది. కారణం ఏంటంటే అక్కడ ఉండే దుర్మార్గమైన పాలన, దోపిడీని అరికట్టాలా, మళ్ళీ స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలా అనేది అందరికీ పట్టుదల. అట్లే జిల్లాలో ఉండే అభిమానులందరూ నాకు రావాలని కోరుకున్నారు. వాళ్ళందరి అభిమానం, వాళ్ళందరి ప్రేమ ఈరోజు నాకు టికెట్ వచ్చింది. అట్లే రాష్ట్రంలో కూడా చాలామంది మళ్ళీ నాకు రావాలని చెప్పేసి కోరుకున్నారు. ఏదేమైనా ఈరోజు 3 పార్టీల కలయిక అంటే అసలు ఈ రాష్ట్రంలో నార్త్ కొరియా బెటర్ అనే పరిస్థితికి వచ్చేసేసింది. ఎవరికి హక్కులు లేవు. దేశంలో స్వాతంత్రం ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎవరికి స్వతంత్రంగా బతికే హక్కు లేదు, ప్రజాస్వామ్యం లేదు. అంబేద్కర్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలు కావటంలే. ఒక దుర్మార్గమైన, క్రూరమైన, ఘోరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కానీ రైట్ టైం 3 పార్టీలు కలవటం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలవటం, ఒక మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రాష్ట్రం కోసం, రాష్ట్రాన్ని గాడిని పెట్టేదానికోసం మేమందరం కలుస్తున్నామన్నారు. అదే జరుగుతుంది. ప్రజల్లో విపరీతమైన కోపం, కసి ఉంది. దాన్ని అందరూ కార్యకర్తలు ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా జాగ్రత్తగా చేసుకుంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోతుంది. మళ్ళీ తిరిగి దీన్ని గాడిలో పెట్టగల శక్తి ఉండేది బాబు గారికి ఉంది. వీళ్ళందరూ సపోర్ట్ ఉంది. ఏదేమైనా మేము ఎప్పుడు చూడలే ఇటువంటిది. మా 40 years అనుభవంలో 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. రాజకీయంగా పోరాటాలు చేసుకున్నాం, కానీ ఇటువంటి కక్ష సాధింపులు, తప్పుడు కేసులు, జైళ్ళకి పెట్టడం, మర్డర్స్ చేయటం, హత్యలు చేసిన వాళ్ళని కాపాడటం, ఇటువంటి ఎప్పుడు చూడలే. పబ్లిక్గా దోపిడీలు చేస్తుంటే ప్రజల సొత్తు, మైనింగ్ చట్టం అనేది లేకుండా పోయింది. అది క్వార్ట్జ్, సిలికా, శాండ్, గ్రావెల్, హద్దు ఆపు లేకుండా పోయింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అన్ఫార్చునేట్. మేము చూస్తామని అనుకోలే. కలెక్టర్లు, ఎస్పీలు డమ్మీలు అయిపోయినారు. ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది, వైసీపీ నాయకులు ఏం చేసినా అడ్డు చెప్పేదానికి లే. ఎదురుగ్గా పట్టపొగులు నడి రోడ్లో హత్య చేసినా, నడి రోడ్లో దోపిడీ, ప్రజల సొత్తు దోపిడీ చేసినా అడిగే దమ్ము లేదు. దానికంటే వాళ్ళు అసలు రిజైన్ చేసి ఇంకేదైనా కంపెనీలో ఉద్యోగాలు చేసుకోవడం బెటర్. ఆ బిడ్డలకి ఐఏఎస్, ఐపీఎస్ వాటికి విలువ పోగొట్టేదానికంటే
దురదృష్టకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. వాటన్నిటికీ ప్రజలు గమనించినారు. డెఫినెట్గా ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి క్రూయల్ దీన్ని రూలింగ్కి వాళ్ళు సమాధానం చెప్తారు. మీకు నేను ఒక్కటి, ఆయన చెప్పిన హామీల్లో ఫస్ట్ నంబర్ 1 ఆయన 2024 కంతా మా అక్క చెల్లెళ్ళ కోసం మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. 2 ఆయన టోటల్ కరెంట్ ఛార్జీలు తగ్గించేస్తాడంట. చంద్రబాబు నాయుడు బాధేశాడంట, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా అంట. 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం 1వ తేదీ జనవరి 1 జాబ్ క్యాలెండర్, లక్షల మందికి ఉద్యోగాలు. అసలు ఎటువంటి ప్రామిసెస్ చెప్పుండారు మీరు? 45 ఏళ్ళకి అందరికీ పెన్షన్, 45 ఏళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఏ కులమైనా సరే 45 ఏళ్ళకి పెన్షను. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పి నేను 99% చేశాను. 99 ఏంది 99% చేసేది? ముంచేశారు. 99% ఈ రాష్ట్రాన్ని ముంచేసేసినారు. అది 100% కరెక్టు. 99% ముంచేసేసారు. అప్పులు పాలు చేశారు. అరాచక ఆంధ్రప్రదేశ్గా పేరు మార్చేసేసినారు. మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి అక్కచెల్లెల చేత ఓట్లు వేయించుకొని దాని మీద ఈరోజు చస్తున్నారు జనం. ఆ మందు తాగి చస్తున్నారు. దాని ఇంకా 10 సంవత్సరాలు ఆ మద్యం తాగుతారు నా అన్నదమ్ముళ్ళు అని చెప్పి 16,000 కోట్లు అప్పు తెచ్చావు నువ్వు. తాగే వాళ్ళ తాగుబోతుల మెడల మీద తాగుబోతులను తనఖా పెట్టి అప్పు తెచ్చావు నువ్వు. అదేమంటే నా అక్క చెల్లెళ్ళ కోసం నేను మద్యపాన నిషేధం విధిస్తా. జగన్మోహన్ రెడ్డికి ఒక మాట అంటే విలువ ఉందా అని అడుగుతున్నా నేను. నీ క్రెడిబిలిటీ ఉందా అంటుండా. అన్నిటికంటేనండి సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయినాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు, సచ్చింది. మైనింగ్ లేదు, పోలీస్ లేదు. ఈ 3 డిపార్ట్మెంట్ ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయి. ఇరిగేషన్ను మేము 63,000 కోట్లు ఖర్చు పెట్టాం 5 ఏళ్లలో. ఎస్ఎస్ఆర్ రేట్స్ పెరుగుతాయి. నువ్వు ఇప్పుడు సమానంగా పెట్టాలంటే 80,000 కోట్లు పెట్టాలా. 30,000 కోట్లు కూడా దాటలా. రోజు మమ్మల్ని తిడతాడు, చంద్రబాబు నాయుడిని తిడతాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం కొలాప్స్ అయిపోయింది. దీన్ని గాడిలో పెట్టడం చాలా పెద్ద కేంద్రం సహాయము అన్నీ జరగాలి కాబట్టి, జరుగుతాయి కూడా కాబట్టి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి పాత పునర్వైభవం తెచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క క్యాపిటల్ లేకుండా చేసినవాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏంది మమ్మల్ని గురించి ఏంది సిద్ధం? మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి నువ్వు సిద్ధం. జగన్మోహన్ రెడ్డి సిద్ధం. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ చెంచాలు, మీ అడ్వైజర్సు రాష్ట్రాన్ని నాశనం చేసేసారు. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి వెళ్ళి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.